ఈరోజు चिकन मट्टिकायलंडी। आज मैंने गवार की फली और चिकन डाल के मैंने ग्रेवी बनाता है। पहले तेल, थोड़ा प्याज और अदरक लहसुन का मसाला मैंने डालता है इधर डालने के लिए। ఎర్రగడ్డలు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి, టమాటాలు, పసుపు, ఆ తర్వాత టమాటాలు ఆనియన్ పేస్ట్ అన్నమాట మిక్సీలో కొట్టుకున్నాను, అది కూడా వేసాను. ఎందుకంటే ఈ మట్టికాయలు చికెన్ కర్రీకి చాలా బాగుంటుందండి. మనం గుజ్జుగా కూడా చేసుకోవచ్చు, జారుడుగా కర్రీ కూడా చేసుకోవచ్చు అండి. ఇందులో బాగా మంచి రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కారపొడి, ఆ తర్వాత ధనియాల పొడి కూడా 3 చెంచాలు వేసాను, కారపొడి 2 చెంచాలు వేసానండి. హాయిగా 45 తినచ్చు. ఇందులో ఈ మసాలా అంతా ఇప్పుడు కలబెట్టుకొని బాగా ఫ్రై చేద్దామంటే రోస్ట్ చేద్దాం. చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ కూడా వేసేసానండి. ఇంకా మట్టికాయలు వేసాను, అది కొంచెం ఫ్రై అవ్వాలి, అప్పుడు మట్టికాయలు వేసేస్తాను. మట్టికాయలు వేసేసానండి. ఇంకా చికెన్తో పాటు మట్టికాయలు కూడా వేసి బాగా రోస్ట్ చేస్తున్నాను. మసాలాలన్నీ బాగా మంచిగా రోస్ట్ అవుతున్నాయి. ఇంకా కాసేపు నీళ్ళు వేసేసి ఇంకా వదిలేయడమే అండి కుక్కర్లో. मैंने गवार की फली डाल दिया है तोड़ के अच्छे से, और चिकन मसाले सब कुछ डाल दिया मैंने, अच्छे से रोस्ट किया है. अभी थोड़ा पानी डाल के मैंने कुकर लगा दिया. आप देखते जाइए, इतना अच्छा रहेगा चिकन गवार की फली का सालन, तो बहुत मस्त रहेगा. रोटी में, खाने में सब कुछ खा सकते हैं. రెడీ అయిపోయిందండి మట్టికాయలు చికెన్ కూర వచ్చి, అంటే కర్రీ అనమాట. చాలా రుచికరంగా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. मैंने आज गवार चिकन की सालन बनाया है, एकदम बढ़िया है. आप भी ट्राई करके ऐसा बना के खाइए. एक एक देश का, एक एक गांव का, एक एक विलेज का, एक एक हाथ का एक एक टाइप रहता है ना. मेरा भी देख लिए और ऐसा आप भी बना के खाइए. Please like my channel, subscribe me.